వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జిల్లా కోర్టులో ఆటల పోటీలు. ఇల్లందులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. బత్తలూరులో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులు భారీ ర్యాలీ. పబ్లిక్ గార్డెన్ నుండి అంబేద్కర్ భవన్ వరకు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన ఆదివాసులు ఆదివాసీ భవన్లో ఆదివాసుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వైఎస్ జగన్ నంద్యాల పర్యటనలో ఓర్వకల్ నుంచి దారి పొడవునా అడుగడుగునా జన నీరాజనం.
మహబూబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. మహబూబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ నుండి గిరిజన భవన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ సైదా నాయక్ మాట్లాడుతూ ఆదివాసులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహించబడుతుందని భారీ సంఖ్యలో విద్యార్థులు, ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతున్నది. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపడం జరుగుతున్నది. అదేవిధంగా అన్ని స్కూళ్ళలో, ప్రైవేట్ ఆశ్రమ స్కూల్, హాస్టల్ అన్ని స్కూళ్ళలో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈరోజు ప్రత్యేక మెను కూడా ఇష్యూ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఇక్కడ ఉన్న యువకులు మరియు గిరిజన సోదరులు మరియు కుల సంఘాలు, ఎమ్మెల్యే, ఎంపీలు మరియు కలెక్టర్ సహకారంతో ఇక్కడ కూడా మహబూబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన భవన్లో ఆదివాసీ దినోత్సవాలలో భాగంగా ఈరోజు ర్యాలీ నెహ్రూ సెంటర్ నుంచి ప్రారంభమై ఇప్పుడు గిరిజన భవన్కి చేరుకుంటుంది. సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో, అన్ని గిరిజన సంక్షేమ కార్యాలయాల్లో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి తర్వాత ర్యాలీ ద్వారా వారి సంస్కృతి సాంప్రదాయాలను తెలిసేటట్టుగా, ప్రజానీకాలను తెలిసేటట్టుగా చేయడం జరిగింది. అయితే ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆగస్టు 9న జరిపేటట్టుగా తలపెట్టింది. అయితే ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే వారికి సంబంధించిన ఆచార, సంస్కృతి అవన్నిటినీ ప్రపంచానికి తెలియజేసే విధంగా చెప్పడం కోసం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆదివాసులకు ఉండే హక్కులు, వాళ్ళకుండే ఏవైతే రాజ్యాంగపరంగా సంక్రమించిన ఉన్నాయో అవి వారికి తెలియజెప్పి అందరి సమాజంలో అందరిలాగా జీవించేటట్టుగా చేసే కార్యక్రమం ఇది. సో ఈనాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అన్ని గిరిజన ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, తర్వాత జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యతగా మొదటగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని జిల్లా అధికారులకు, ప్రాజెక్టు అధికారులకు ఆదేశించడం జరిగింది. అదే క్రమంలో మా పాఠశాల విద్యార్థులను ఈ ర్యాలీలో కలపడం జరుగుతున్నది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గిరిజనుల గురించి, గిరిజన ప్రాంతంలో ప్రతి ఊరికి రోడ్డు వేస్తాం, ప్రతి ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మొదలు పెడుతున్నాం, డిఎస్సి కోసం గిరిజనులకి శిక్షణ ఇస్తాం, గతంలో ఇచ్చిన విధంగా యువతకి ఇన్నోవా కార్లు ఇస్తాం, అర్హులైన అందరికీ లోన్లు ఇస్తాం, గిరిజన రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్స్ కోసం కొత్త భవనాలు కడతాం, గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని పథకాలు మళ్లీ మొదలు పెడతామని అన్నారు. హాస్పిటల్కి పోవాలన్నా, మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గిరిజనుల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే
మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఇంకొక పక్కన ట్రైకార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం. ఇప్పుడు వీటి కొత్త బిల్డింగులు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన్ మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద. వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ, అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం, పండించడం. మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం. ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని షాపుల్లో ఉంది, కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడే చెప్పాను, మొత్తం నాణ్యత ఎట్లా రావాలి, క్వాలిటీ ఎట్లా పెంచాలి, దానికి కావాల్సినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి, కాఫీ పౌడర్ గా చేయాలి. అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు, ఎక్కడ కూడా ఎరువు గాని క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ గాని మిగిలిన ఇక్కడ ఏమేం చేయగలుగుతాం అన్ని చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం. అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు, ఈ ప్లాట్ఫామ్ లో మీరుంటే ఎవరు హైదరాబాద్ లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది, ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం. దగ్గర 16,816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు. 2,373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఈరోజు జియో నెంబర్ 3 ఉంది, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా. నాకు బాగా గుర్తుంది, నేనే తీసుకొచ్చిన జియో అది. దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. హైదరాబాద్ నల్లకుంట విద్యానగర్లో వింత ఘటన. ఆర్టీసీ బస్ డ్రైవర్పై పాము విసిరిన మహిళ. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్ ఆపే ప్రయత్నం చేసిన మహిళ, బస్సు ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్. ఆగ్రహంతో బస్సుపై బీర్ బాటిల్తో దాడి చేసిన మహిళ. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసం. దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేసిన డ్రైవర్. ఆగ్రహంతో బస్సు డ్రైవర్పై తన వద్ద ఉన్న పామును విసిరిన మహిళ. భయంతో కంగుతిని అక్కడి నుండి పారిపోయిన డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు మహిళను అదుపులోకి తీసుకున్న నల్లకుంట పోలీసులు. డిఎస్ఎన్ఆర్ డిపోకు చెందిన బస్సు.
మా నాన్నని కలవడానికి వెళ్తే డోర్స్ అన్ని లాక్ చేసుకున్నారు. ఆ లేడీ వల్లే గత ఏడాది కాలంగా మా డాడీకి మేము దూరంగా ఉంటున్నాము. ఎన్ని మెసేజ్లు కాల్స్ చేసినా ఆయన స్పందించడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె అన్నారు. మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. మీ ఫాదర్ దూరంగా చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటాం. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి. నాగేంద్ర స్వామిని ఆరాధించిన ప్రతి భక్తునికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వివరించారు. వరంగల్ జిల్లా ఊకల్లోని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి పాలు పండ్లు సమర్పించి తమ తమ భక్తిని చాటుకున్నారు. దేవాలయంలో ఇటీవల దాతలు భక్తులచే నిర్మించిన మహామండపాన్ని నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు సుదర్శనాచార్యులు చైర్మన్ బాబురావు భక్తులు దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు సుదర్శనాచార్యులు మాట్లాడుతూ నాగేంద్ర స్వామిని ఆరాధించిన ప్రతి భక్తునికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. తీసుకోండి అక్కడ ఉండండి. నాకేమి మీ గోత్రనామం చెప్తాను అంతే. అర్థమైందా సార్? మీరు చెప్పండి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. వ్యవస్థంగా ఉంటుంది నా సంకల్పం. ఆయురారోగ్య సత్సంతాన పాణిగ్రహణ వివాహ శుభకార్యాలు జరుగుతాయనేది నాగమయ్యకు అర్చిస్తే అటువంటి శుభఫలితం జరుగుతూ ఉంటుంది. ఈ పంచమి రోజున స్వామివారిని వ్యవసాయదారులు మహిళలు వాళ్ళు చేసే వ్యవసాయ పనులలో సర్పశాపానికి గురి కాకుండా ఉండేందుకు పుట్టలో పాలు పోసి వెండి కన్ను పైడి కన్ను సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యంతో ఉండాలని స్వామిని అర్చిస్తుంటారు. ఈరోజు శ్రీ ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో విశేషంగా భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామిని అభిషేకము అర్చనలు చేయించి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమైన ఘట్టం ఏమనగా స్వామివారి యొక్క మహామండపాన్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము. 13 సంవత్సరాల తర్వాత భక్తులకు ఎండ వర్షము బాధ లేకుండా ఉండేది ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఆరంభోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఈ నాగపంచమి ఉత్సవానికి ఆలయ చైర్మన్
మాచినపల్లి బాబురావు, గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క ఏర్పాటు చేసి స్వామివారి యొక్క భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చక సముద్ర సుదర్శనాచార్యుడు శ్రీహర్షి శరణకుమార్ గారు ప్రజా రవాణాకు సులభతరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఏలూరు ఆర్టీసీ డిపో నుంచి కొత్తగా 400 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేతో కలిసి ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిన మౌలిక వసతుల కోసం రూపాయి ఖర్చు పెట్టడం లేదు. రోజు లక్షల మందిని చేరివేసే ఆర్టీసీలో కొత్త బస్సులు అనేవి కొనకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు అన్ని విధాలుగా కూడా ప్రజా సౌకర్యాలను ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. వాయిస్ ఏదో తీసుకుంటాను. బాబు ఇది జరిగిందమ్మా. వస్తున్నాలే ఇటు వాసనానికి వచ్చా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా సహచర శాసనసభ్యులు పెద్దలు నిజామేని ప్రభాకర్ గారికి అలాగే చైతి గారికి, రోషన్ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక పైన ఉన్న ఆనంద్ గారికి, ఈడీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సులు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వారందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.